కేజ్రీ సిసోడియాతో కవిత కుమ్మక్కు నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. డీలర్ల నుంచి వచ్చిన డబ్బు పంచుకున్నారు. ఆమె పాత్రను ధృవీకరించిన తర్వాతే అరెస్టు. తనిఖీలకు కవిత బంధువుల ఆటంకం. ప్రకటన విడుదల చేసిన ఈడీ సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్టు. నన్ను అరెస్ట్ చేయడం అక్రమం. సుప్రీంలో కవిత పిటిషన్ నేడు విచారణ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఇటు కేజ్రీవాల్కు సిసోడియాతోటి కవిత కుమ్మక్కై దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్టుగా ఈడీ నిన్న ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వంటి ఆప్ అగ్రనేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని, ఢిల్లీ మద్యం విధానం 2021-22 రూపకల్పన అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందాలని చూశారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారని వివరించింది. ముడుపుల రూపేణ చెల్లించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు, లాభాలు ఆర్జించేందుకు వీలుగా మొత్తం కుట్ర జరిగిందని, నిబంధనల విరుద్ధంగా మద్యం పాలసీని రూపొందించారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈరోజు ఈడీ ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే కవిత రాసి పెట్టుకున్న కవిత 6 నెలల వరకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాట్సాప్ చాట్ ఉంది, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటి ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏ హోటల్లో బస్ చేసిందని దానిలో చాలా క్లియర్గా అన్ని రకాల ఎవిడెన్స్ కూడా ఉండే ఈరోజు ఈడీ విచారణ చేస్తూ ఉంది. సో ఆమె ఖచ్చితంగా ఉండాల్సింది, ఆమె ఖచ్చితంగా జైల్లో ఉండే అవకాశాలే బలంగా ఉన్నాయి. కేజ్రీ సిసోడియాతో కవిత కుమ్మక్కు నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. డీలర్ల నుంచి వచ్చిన డబ్బు పంచుకున్నారు. ఆమె పాత్రను ధృవీకరించిన తర్వాతే అరెస్టు. తనిఖీలకు కవిత బంధువుల ఆటంకం. ప్రకటన విడుదల చేసిన ఈడీ సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్టు. నన్ను అరెస్ట్ చేయడం అక్రమం. సుప్రీంలో కవిత పిటిషన్ నేడు విచారణ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఇటు కేజ్రీవాల్కు సిసోడియాతోటి కవిత కుమ్మక్కై దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్టుగా ఈడీ నిన్న ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వంటి ఆప్ అగ్రనేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుమ్మక్కయ్యారని, ఢిల్లీ మద్యం విధానం 2021-22 రూపకల్పన అమలు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందాలని చూశారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారని వివరించింది. ముడుపుల రూపేణ చెల్లించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు, లాభాలు ఆర్జించేందుకు వీలుగా మొత్తం కుట్ర జరిగిందని, నిబంధనల విరుద్ధంగా మద్యం పాలసీని రూపొందించారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈరోజు ఈడీ ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే కవిత రాసి పెట్టుకున్న కవిత 6 నెలల వరకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాట్సాప్ చాట్ ఉంది, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటి ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏ హోటల్లో బస్ చేసిందని దానిలో చాలా క్లియర్గా అన్ని రకాల ఎవిడెన్స్ కూడా ఉండే ఈరోజు ఈడీ విచారణ చేస్తూ ఉంది. సో ఆమె ఖచ్చితంగా ఉండాల్సింది, ఆమె ఖచ్చితంగా జైల్లో ఉండే అవకాశాలే బలంగా ఉన్నాయి.